ఈవీఎంలకు సంబంధించి మా ఫైట్ కొనసాగుతానే ఉంది. దుర్గా ఈ రోజుకి కూడా కొనసాగుతుంది. ఈ రోజుకి కూడా కోర్టులో కేసులు వైసీపీని వేసిన కేసులు ఈ రోజుకి కొనసాగుతున్నాయి. ఈ రోజుకి కూడా మేము అడిగే ఫండమెంటల్ క్వశ్చన్ ఒకటే. ఒంగోలుకు సంబంధించి 12 బూతులకు సంబంధించి కోర్టులో కేసులు వేసాం. ఈవీఎంలు వీవీప్యాట్లు మ్యాచ్ చేయండి అని. నిజంగానే ఎలక్షన్ కమిషన్ మనసులో కల్ముషం లేకపోతే చేయొచ్చు కదా, మ్యాచ్ చేయొచ్చు కదా, చేసి చూపించచ్చు కదా, అందరి డౌట్లు పోతాయి కదా. మా డౌట్లే కాకుండా దేశంలో ఉన్న అందరి డౌట్స్ పోతాయి కదా. వీవీప్యాట్లు, ఈవీఎం నెంబర్స్, వీవీప్యాట్లు 12 బూతులు మేము వేసినాం ఒంగోలు కాన్స్టిట్యున్సీలో. ఈ 12 బూతులలో మాకు డబ్బులు కట్టినాం, మీరు వెరిఫై చేయండి అని అడుగుతున్నాం. మా ముందరనే వెరిఫై చేయండి అని చెప్పి. కల్ముషం లేకపోతే చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయడంలా? ఎందుకు ఇదే ఈసీ హైకోర్టులో ఎందుకు వాళ్ళు అక్కడ సుప్రీంకోర్టు ఇట్లా వెరిఫై చేయమని చెప్పలేదు, మాక్ పోలింగ్ చేయమని మాత్రమే చెప్పింది అని చెప్పి ఎందుకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను వక్రీకరిస్తున్నారు? మాక్ పోల్ చేయడం వల్ల ఏం లాభం? ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ మాక్ పోల్ చేయడం వల్ల ఏం సాధిస్తాం, ఏం లాభం? చేయాల్సింది ఏంది? ఈవీఎం నెంబర్లు, వీవీప్యాట్లు లెక్క పెట్టండి, ఈవీఎంతో వీవీప్యాట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా తేల్చండి. ఇది చేయాల్సింది. ఇది ఎందుకు మీరు చేయడం లేదు? ఇది చేయడం లేదంటేనే అనుమానాలు పెరుగుతాయి. కేవలం ఒక 6 నెలలు దీన్ని ఇట్టే దాటేస్తే ఇంకు పోతుందేమో, వీవీప్యాట్ల మీద ఇంకు పోతుందేమో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎంత అన్యాయం ఇది! అసలు వెస్టర్న్ కంట్రీస్ మొత్తం, అసలు 90% of the developed countries, 90% of them, including America, all of them have paper ballots. 90% of the Western world, 90% of developed countries conduct their elections through the paper, using the paper as a ballot. 90% of them, including America. Developed countries. Democracy annadi, it should not only be prevalent, it should appear to have been prevalent. So it's very important that you uphold the values in democracy. 1919 లో కూడా అరెస్టులు జరగాలని, నిజం వెలుగులోకి రావాలని ఆ 371 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ అత్తగారు సొత్తు అన్నట్టుగా, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎవరికంటే వాళ్లకు వీళ్ళంతకు వీళ్ళు ఇవ్వడము, షెల్ కంపెనీస్ ద్వారా దాన్ని మళ్ళీ తీసుకోవడము, రకరకాలుగా దోపిడీ చేసిన ఈ సొమ్ము రావాలని అందరం ఆశిస్తూ ఉన్నాం. Absolutely not. Absolutely not. Please go. Please see for yourself. Verify for yourself. All these shops. None of these were private then. All of them were government, and government had a very transparent system in place where digital payments were. There was a mission also. SOP. A mission name. PO. There were POS machines put in place in every shop. There were POS machines put in place. Anybody could make payments anywhere. You want to give 100 rupees in the form. You want to give 100 rupees in the form of a POS. You can give. If you do not want to give in the form of POS, if you want to give it in the form of cash, you're always welcome to do so. That was always the modus operandi. More than anything else, the first and the foremost thing one should always keep in mind, it is government what is running it. Even now we're asking one simple question. When government is running anything, there is transparency. Because it is government, it is not private operators. But whereas now, what you said is now going to be reality. Now everything is private. And everything is తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు నడుపుతా ఉన్న వ్యవస్థ. ఇప్పుడు now you ask these questions. ఒక చారిత్రాత్మక విజయం ఇది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు గెలుపు అనేది ఒక బీజేపీకో, ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు,
భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈరోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీది ఏ దేశం అంటే భారతదేశం అని చెప్తాం. మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకొని గర్వంగా చెప్పుకుంటాం. మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి, ఎక్కువ అవకాశాలు ఎక్కడ ఉంటాయనుకుంటే మన రాజధానికి పోవాలనుకుంటాం. అది రాష్ట్ర రాజధాని కానీ దేశ రాజధాని కానీ. యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్గా ఉండాలి. అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్, ఒక పొలిటికల్ పొల్యూషన్, ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని చేసుకుని మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడంలా పరిపాలన అంటే ఎట్లుంటుందంటే ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితులు వస్తుంది. దానికి ఉదాహరణ ఢిల్లీ. అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే ప్రపంచంలో ఎక్కడ కానీ భారతదేశంలో కానీ పీపుల్స్ ఫస్ట్, పీపుల్ ఫస్ట్. ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ని క్రియేట్ చేస్తున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై నుండే నమ్మకం. ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు. ఇప్పుడు నేను మాటల్లో చెప్పడం కాకుండా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది దానికి. ఇప్పుడు మీరు చూస్తే డెవలప్మెంట్ జరగాలి. డెవలప్మెంట్ జరిగితే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టించబడితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ ఆదాయం ఖర్చు పెడితే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేయగలుగుతాం. మళ్ళీ డెవలప్మెంట్కి ఫండ్స్ ఉంటాయి. దీనివల్ల ప్రజల్ని ఎప్పటికప్పుడు ఎంపవర్ చేసుకుంటూ తలసరి ఆదాయం పెంచి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. ఇది సింపుల్ థియరీ. ఇది ఎవరైతే సమర్థవంతంగా చేస్తారో గుడ్ డెవలప్మెంట్, గుడ్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్, గుడ్ పాలిటిక్స్, ఒక సుపరిపాలన ఇవ్వగలిగితే అది మంచి రాజకీయాలు కూడా నాంది పలుకుతుంది. భారతదేశంలో 34 years ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి అంత మునుపు మనకు ఢిల్లీ రాజధాని బ్రిటిష్ పాలన, 3 ప్రెసిడెన్సీస్ మెడ్రాస్, కలకత్తా, ముంబై, ఈ ప్రెసిడెన్సీస్ అన్నీ ఉండేటివి. మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఇవన్నీ ఉండేటివి. అవి మెగా సిటీస్ మనకు. అయితే ఇంకో కొన్ని హైదరాబాద్ లాంటివి నిజాం లోకల్గా ఉండే ఇవన్నీ ఉన్నాయి. అలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఓవరాల్గా ఆ సినారియో అది. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి.